మట్టబొమ్మలు ఈరోజు మ్యాంగోతో ఒక రెసిపీ చేయబోతున్నా. 3 స్టెప్స్లో అయిపోతుంది. సో మ్యాంగో లస్సీ చేయబోతున్నాను అండ్ ఇట్స్ సూపర్ డూపర్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చేద్దాం. మరి ఫస్ట్ నేను మ్యాంగో స్లైసెస్ని తీసుకుంటున్నాను. మ్యాంగో స్లైసెస్ ఇది మా ఊరు నుండి మా మామయ్య గారు పంపించారనమాట మా కోసం అని చెప్పేసి. ఇంకా బాగున్నాయి తెలుసా, చాలా తీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్. సో ఐస్ క్యూబ్స్ లైక్ నేను మొబైల్ ఐస్ మేకర్ నుండి డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట. సౌండ్ ఎదిరింది. సో ఫైనల్లీ మన ఐస్ వేసేసుకుందామా. ఇది కూడా నేను ఒక 3-5 క్యూబ్స్ వేస్తున్నాను, ఎందుకంటే కూలింగ్ ఎక్కువ ఉన్నట్టు చాలా కష్టం కాబట్టి. సరేనా. నెక్స్ట్ వచ్చేసి పెరుగు, కర్డ్. సో నేను ఇందులోకి గుడ్ల పెరుగు వాడబోతున్నాను అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా లైక్ నేను కొంచెం షుగర్ అయిపోతున్నాను. మామూలుగానే మనకి మ్యాంగోస్ అంటే కొంచెం తీగానే ఉంటాయి, అందులోనూ ఊరు నుండి మన పొలం నుండి తెచ్చుకున్న మ్యాంగోస్ అయితే ఇంకా తీగా ఉంటాయి. లిటిల్ బిట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 ఇలాచీలు వేసుకుంటున్నాను నేను. నా దగ్గర ఇలాచీ పొడి లేదు, అందుకని నేను డైరెక్ట్గా ఇలాచీలు వేసుకుంటున్నాను. నేను బల్క్. లెట్స్ బ్లెండ్ ఇట్. ఫైనల్గా మన మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయింది. టాపింగ్స్ కింద నేను కొంచెం చాప్ చేసుకున్న బాదం పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ ఆర్ మ్యాంగో లస్సీ ఇస్ కంప్లీటెడ్. దీన్ని ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజర్ కాదులే, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒక 1.5 hour, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మీరు తినేటప్పుడు చాలా చల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మీరు కావాలి అంటే కనుక కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ.